సర్దార్ సర్వాయి పాపన్న కేవలం ఒక తిరుగుబాటు వీరుడు మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా జయశంకర్ జిల్లా కేంద్రంలోని సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర. ప్రజల కోసం మొఘల్ సేనలతో, స్థానిక పాలకులతో ధైర్యంగా యుద్ధాలు చేసి గెలిచిన తెలంగాణ శివాజీ అని కొనియాడారు. వారి పోరాటం చిరస్మరణీయమని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తిరుపతి గౌడ్ పాల్గొని మాట్లాడారు. 1650 సంవత్సరం సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిండు. స్టేషన్ గన్పూర్ విలాసకపురంలో జన్మించిండు. మరి చిన్నప్పుడే తండ్రి కూడా చనిపోయిండు. కులవృత్తి పనిచేసుకుంటూ చేస్తూ ఉంటే మరి పెత్తందారులు చాలా ఇబ్బందికరంగా పెట్టి కులం పని చేసుకుంటూ కళ్ళదాగి కూడా డబ్బులు కూడా ఇవ్వకుండా పోయిన రోజులు ఉన్నాయి. అది చూసి సర్దార్ సర్వాయి పాపన్న అసలు ఈ పెత్తందారులను వంచాలంటే ఏం చేయాలని అప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న 12 మందితోని కలిసి 12,000 మందికి తీసుకొచ్చిండు. మరి 12 మంది అంటే చాకలి సర్వన్న, మంగళి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల సాహెబ్, కొత్మీర్ సాహెబ్ వీళ్ళందరూ కలుపుకొని 12 మందిని కలుపుకొని 12,000కి వెళ్ళిపోయినాక గోల్కొండ కోటను ఏలిండు. మరి మామూలు కాదు, యోధుడు అంటే సర్దార్ సర్వాయి పాపన్న.